కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మేలు చేసేందుకు కుల జనగణన చేసింది. మీరు ఏ రాష్ట్రంలో చేయకపోగా ఆ కుల జనగణన సరిగ్గా జరగలేదంటారు. ఏ విధంగా సరిగ్గా జరగలేదో సైంటిఫిక్గా మీరు ప్రూవ్ చేసేందుకు మీరు రండి. ఇవాళ 6 గ్యారంటీలకు సంబంధించిన అంశంలో ప్రతిరోజు అన్ని అంశాల గురించి కూలంకుషంగా చెబుతున్నప్పటికి కూడా వినకుండా అబద్ధాలను ప్రచారం చేస్తూ 6 గ్యారంటీలు అమలు కాలేదంటున్నారు. 6 గ్యారంటీల మీద మీరు చర్చించడానికి రండి. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 పేరు మీద ఇంతవరకు అది చేయలేమని చెప్పిన దాని విషయంలో మీరు ఏం మాట్లాడరు. కానీ 6 గ్యారంటీల్లో బీఆర్ఎస్ మాట్లాడినట్టే మీరు మాట్లాడుతున్న తీరు ఎవరు గుర్తుపట్టట్లేదు. లేదు, రాష్ట్రాభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు ఏ ప్రణాళికలు చేసిండ్రో మీకు తెలియకపోతే తెలియజెప్తాం, రండి వినండి. దాని కొరకు మీరేమైనా చేయగలిగితే చేయండి. కానీ ఏమిరా బాలరాజు టైపు ఏంది మీతో నీ లొల్లి? తెలంగాణ రాష్ట్రానికి తెలుగు టీవీలకి పంచాయతీ ఏంది? మీ వల్ల ఒరిగింది ఏంది? మీతో నీ పంచాయతీ ఏంది? అసలు హాయిగా ఏమంటాము, రోజుకు 2-3 మైక్లను పిలిపించుకోవడం, రాద్ధాంతం చేయడం తప్పితే మీరు చేసేది ఇంకొకటి ఏమీ లేదు. బీజేపీ అంటే పర్యాయపదం భారతీయ జగడాల పార్టీ అన్నట్టుగా మారిన పరిస్థితి. రాష్ట్రంలో మాట్లాడుతున్న 2 మంత్రులు, అది కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, జగడాలు పెట్టడానికి పంచాయతీల కొరకు ఉన్నది బీజేపీ తప్పితే ప్రజల కొరకు ఉందా అనేది ఇలా అనుమానం వస్తున్న పరిస్థితి. ఇప్పటికి 3వసారి మీరు అధికారంలోకి వచ్చిండ్రు కేంద్రంలో. మీరిద్దరూ ఈ రాష్ట్రానికి, లేదంటే మోడీ అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిండ్రు అని చెప్పడానికి మీకేమైనా సమాచారం ఉంటే మీరు ఎక్కడ పిలిచినా రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మతాల పేరు మీద, కులాల పేరు మీద చిచ్చు పెడుతూ నిరంతరం జగడాలను పెంచుతూ రాజకీయాలను పెంచుకునే పరిస్థితి తప్పితే మీకు ఇంకొకటి తెలిసిన పరిస్థితి ఉందా? మేం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ విసురుతున్నాం, బీజేపీ కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి. మీరు ఏ ప్రదేశంలో ఎక్కడ పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రావడానికి సిద్ధంగా ఉంది. మీరు అభివృద్ధి కోసం, సంక్షేమం కొరకు ఈ రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్టులేంది, నిధులేంది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందేంది అని చర్చించడానికి సిద్ధమా? పొద్దుగాల లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ, ఇండియా పాకిస్తాన్ పంచాయతీ, లేదంటే ఈ కులం ఆ కులం పంచాయతీ, ఆ మతం ఈ మతం పంచాయతీ తప్పితే మీకు కొత్త పని ఏముంది? వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు ఆ ఉన్న బడ్జెట్లో ఏదైనా నిధులు ఆయా రాష్ట్రాలకు తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు రాష్ట్రం ఏదైనా రాజకీయ వైరుధ్యాలు ఏమున్నా ఆయా రాష్ట్రాల మంత్రులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మంత్రులు సైతం ఇలా వాళ్ళ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తెచ్చుకుంటుండ్రో లెక్కలున్నాయి. కానీ మీ దగ్గర ఈ రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్టులేంది, ఈ రాష్ట్రానికి తెచ్చిన నిధులేంది అనే దాని దగ్గర చెప్పుకోవడానికి మాత్రమే కొన్ని అంశాలు ముందు పెట్టుకొని ఉన్నారు తప్పితే ఒక రిమార్కబుల్ చేంజ్ ఇన్నిసార్లు అయినా మీ దగ్గర ఏముంది? కిషన్ రెడ్డి గారు అయితే మూడోసారి కూడా మంత్రే. కాబట్టి ఇలా కేవలం రాజకీయాల కోసం కేసీఆర్ లేని ఈ సందర్భాన్ని మేం వాడుకోవచ్చని కేసీఆర్ ఏజెంట్లుగా మారి కేసీఆర్ మాటలే బీజేపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వేసిన ప్రధానమైన అంశాలకు సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పే దమ్ము మీకుందా? అది ఉమ్మడి వేదికను మీరు ఏదైనా ఏర్పాటు చేస్తే మేమందరం రావడానికి సిద్ధం, చర్చించుకుందాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పితే జగడాల కోసం మాత్రం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.